హలో అండి, వచ్చారా? నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి కిచిడి అండి. మనం క్విక్గా 5 మినిట్స్లోని రెడీ చేసుకునే రెసిపీ అండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ కిచిడి అయితే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి. అది కూడా ప్రెషర్ కుక్కర్లో అయితే నేను తయారు చేసి చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. దానికోసం అయితే ఫస్ట్ మనం ఉల్లిపాయలు అండ్ క్యారెట్, ఒక ఆలు, ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా వీడియోలో చూపించినట్టుగా. తర్వాత ఒక 10 మినిట్స్ ముందు పెసరపప్పు, బియ్యం 2 నానబెట్టుకోవాలి. ఇవి ఒక 10 మినిట్స్ చాలండి, ఎక్కువ నానబెట్టుకోవసరం లేదు. ఇప్పుడు దీంతో తీసుకున్నానండి, ఈ కప్పుతో 1.5 కప్పు అయితే బియ్యం తీసుకున్నాను, 1/2 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను, అంటే 2 కప్పులు తీసుకున్నట్టు. ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకొని అందులో ఒక స్పూను ఆయిల్ వేసాను, ఇంకొక స్పూన్ వచ్చేసి నెయ్యి అయితే వేసుకోండి. 2 స్పూన్లు అయితే పడుతుందండి. ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూను నెయ్యి. ఇప్పుడు ఇక తాలింపు గింజలు అయితే వేసుకుందామనండి. శనగపప్పు అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టము. మాకైతే చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఇష్టం కాబట్టి నేనైతే వేశాను. తాలింపు గింజల్లో మీరు ఆవాలు, జీలకర్ర 2 వేసుకుంటే సరిపోతుంది. ఇక శనగపప్పు అయితే ఆప్షనల్ అండి. తాలింపు అయితే వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న కూరగాయలు మొత్తం అయితే ఇందులో వేసేసుకోండి. ఒక్కసారి వేసేసుకోండి, ఏం కాదు. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ కిచిడి అయితే చాలా క్విక్గా అయితే తయారైపోతుంది, 5 మినిట్స్లోనే తయారైపోతుందండి. మొత్తం కూరగాయలన్నీ వేసేసాం కదా, ఒక్కసారి అయితే ఇట్లా మిక్స్ అయితే చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసి బాగా మిక్స్ అయితే చేయండి. ఇట్లా నేను వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసేయండి. చాలా త్వరగా అయితే అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అందరికీ నచ్చుద్దండి, ఇంట్లో వాళ్ళందరికీ. ఇప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను, అది కూడా మిక్స్ అయ్యేలాగా మొత్తం బాగా కలుపుకోండి. ఇట్లా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి అయితే 2 వేసానండి. పచ్చిమిర్చి కూడా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం కారం అయితే వేస్తున్నాను, కొంచెం తక్కువే వేసానండి, ఒక్క 1/2 స్పూను కారం వేసాను. ఎందుకంటే 2 పచ్చిమిర్చి వేసాం కదా, అవి కూడా కారం పచ్చిమిర్చి, అందుకని ఒక్క 1/2 స్పూన్ కారం అయితే వేసాను. ఇప్పుడు కూరగాయలన్నీ కొంచెం వేగిపోయాయి కదండి, ఇప్పుడు బియ్యం అయితే వేసేసుకోవాలి. కడిగి పెట్టుకున్న బియ్యం అండి, 1.5 కప్పు బియ్యము, 1/2 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కూడా కడిగి పెట్టుకుని ఇందులో అయితే వేసేసాను. ఇప్పుడు మొత్తం బాగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఫస్టే వాటర్ అయితే పోసేయకూడదండి, ఇట్లా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఇట్లా ఫాలో అవ్వండి మీరు కూడా. బాగా మిక్స్ అయితే చేసుకోండి. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనం వేపుకోవాలి, వాటర్ ఏమి వేయకుండా. ఇప్పుడు ఇగోండి 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం 2 కప్స్ తీసుకున్నాం కదా మొత్తం, దానికి మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి 3.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్స్ తీసుకున్నాం కదా, ఆ కప్పుతో 3.5 కప్ అండి. చూడండి, చూపిస్తున్నాను కదా వీడియోలో, 3.5 కప్పు వాటర్ అయితే తీసుకోండి. ఇదిగోండి 3.5 కప్ అనమాట పోసాను నేను. 3.5 కప్పు వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి కొంచెం. ఇప్పుడు కొంచెం మరుగు రానిచ్చేదాకా ఇట్లాగా ఉంచుదాము. ఒక 2 మినిట్స్ చాలండి, మరుగు వస్తుంది. చూడండి, ఇట్లా అవ్వగానే మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా కుక్కర్ మూత అయితే పెట్టేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో రానివ్వాలి. నేను హై ఫ్లేమ్ పెట్టాను, చూస్తున్నారు కదా. హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, మనకి రెడీ అయితే అయిపోద్ది. హై ఫ్లేమ్లో అయితే పెట్టి 2 విజిల్స్ అయితే రానియండి. చూస్తున్నారు కదా వీడియోలో, అట్లాగా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు. ఒక విజిల్ అయితే వచ్చేసిందండి, ఇంకొక విజిల్ హై ఫ్లేమ్లోనే రావాలి. ఇంకొక విజిల్ వచ్చేసిందండి. 2 విజిల్స్ రాగానే మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి, వెంటనే ఆఫ్ చేసేయాలి స్టవ్ 2 విజిల్స్ రాగానే. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చాలా చాలా బాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు మాడిపోద్దేమో అని భయం అయితే పడవసరం లేదు. మనం వేసిన వాటర్కి, వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్కి కరెక్ట్
కరెక్ట్గా సరిపోయిద్దండి. 2 విజిల్స్ హై ఫ్లేమ్‌లో. ఇగో చూడండి కింద అయితే అస్సలు అడుగైతే అంటలేదు. కొంచెం కూడా మాడలేదు. ఇట్స్ ఎ డన్ అండి. రెడీ అయితే అయిపోయింది. టేస్టీగా కిచిడి. మనం టైం లేనప్పుడు ఇట్లాగా కుక్కర్‌లో 2 విజిల్స్ రాంగానే ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయిన కిచిడి అయితే రెడీ అయిపోయిద్దండి. చూస్తున్నారు కదా చాలా యమ్మీగా అయితే కనిపిస్తుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.